నమస్తే. ముందుగా బీటీ న్యూస్‌కి స్వాగతం. మనం ప్రస్తుతం వచ్చేసి భూత్పూర్ మండల్ గోపన్నపల్లె విలేజ్‌లో ఉన్నాం. అయితే ఈ విలేజ్‌కి ఎందుకొచ్చినామంటే చిన్న ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ఇష్యూ ల్యాండ్ ప్లాట్ ఇష్యూ. ప్లాట్ 2 ప్లాట్ ల్యాండ్ ప్లాటు, ల్యాండ్ ఇష్యూ 2 జరుగుతున్నాయి. అయితే మరి ఇక్కడ మన కృష్ణన్న గారు ఉన్నారు మరి. ఈ ఇంతకుముందు ఎంఆర్ఓ తానికి, ఎంపీడీఓ తానికి పోలీస్ స్టేషన్ సైడ్ కూడా తిరిగారు. మరి ఏం న్యాయం చేయక మరి కలెక్టరేట్ కాడ కూడా వచ్చే ప్రయత్నం చేశారు. మరి కలెక్టరేట్‌కి మరి ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది కలెక్టర్ మేడంకి. మరి ఫిర్యాదు ఇస్తే మరి ఏమని మాట్లాడారు ఇంతకు మరి? మరి ఊళ్ళో ఉన్న పెద్ద మనుషులు మరి ఇతనికి ఏం న్యాయం చేస్తలేరా? మరి వేరే వాళ్ళు ఎందుకొస్తున్నారు? అడ్డం ఎందుకొస్తున్నారు ఆ ల్యాండ్ విషయంలో? మరి అన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తేనే. నమస్తే. పేరేం పేరు? నా పేరు కృష్ణ, ఏమల కృష్ణ. అయితే ఏమైంది ఇంతకు? ఈ ల్యాండ్ మా నాయన కొన్నాడు. ల్యాండ్ 7 గుంటలు కొన్నాడు. ఎక్కడ ఎక్కడ ఇంటి పక్కలనేనా? ఈ ఇంటి పక్కనే హనుమాల గుడి టెంపుల్. హనుమాల గుడి టెంపుల్ 7 గుంటలు కొంటే 7 గుంటలు కొట్టడం ముందే ఈ జాగా ముందు కొన్నాం మేము. ఒకటి ఇల్లు జాగా, ఇల్లు కట్టుకున్నాం. బొప్పల దగ్గర కొన్నాం. ఆ జాగాలో ఏం చేసిండు, మేము ఆడ పొలం కొన్నప్పుడు మాకు ఇల్లు ఆడ నాది 7 గుంటలు ఉందిరా, నీకు పట్ట చేసిస్తాను. పట్ట చేసి ఇచ్చిండు వెంకరామారెడ్డి. పట్ట చేసి ఇచ్చి మేము అంతలే మా కాకా తెచ్చిపోయి ఊరు ఇడిచిపెట్టి పోయినాం. వెంకరామారెడ్డిని అడిగినాం, ఏమయ్యా మళ్ళీ నీకు పట్ట చేసి మాకు పొలం లేకపోయా అంటే, సరేరా ఏడాడ కొలిచిస్తా అని అన్ని కొలిచి ఆడ ఇంత చూపించి పోయిండు. ఇదే సరిపోతుంది, ఇంక అందరికి ఇళ్ళకి ఇచ్చేసిన జాగా నేను ఇప్పుడు ఏం అడగనికి రాదు అని చెప్పిపోయిండు. చెప్పిపోతే ఇంక మా నాయన అప్పుడే మా కాకా చనిపోయిండు. ఊరు రోజు చంపి ఏదో సమాచారం వచ్చి చచ్చిపోయి ఇక అట్లా ఊరు విడిచిపెట్టి మేము పోయినాం. పోయి మళ్ళీ కొన్ని దినాలకు 30 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చిన. పిల్లలు ఇట్లా పెద్దగా అయినరు. ఇంకా అక్కడ హైదరాబాద్ ఇక్కడ అక్కడ తిరిగిన. వచ్చి ఇల్లు కట్టుకుందామని ఇల్లు కట్టుకున్నా. ఇల్లు కట్టుకొని ఈ జాగా నేను ఎన్ని సంవత్సరాలు ఇక్కడ వచ్చి మీరు? నేను 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళు అయింది వచ్చి ఇల్లు కట్టుకున్నాక. ఇల్లు కట్టుకొని ఇంక ఇల్లు ఇంత వాళ్ళు ఇంత జాగాలు గుంజుకున్నారు కదా, గొడవలు కట్టుకున్నారు. ఇక అడిగినా కొలిచిన జాగా లేదు, ఆడ ఉంది అని మా నాయనని పిలిపించిన. ఏం లేరా ఈడ ఉన్నది గట్ల సంగతి అని చెప్పిండు. ఈడ ఉన్న జాగా తక్కువ ఉంటేనే ఆడ చూపించిపోయిండు ఆయన లేకనే. ఇంకా పీకలాడకుండా అని వాళ్ళకు పిలిపించి మా కకాయ కొడుకులను పిలిపించి నన్ను పిలిపించి సమాధానం చెప్పిపోయిండు. మీకు పొలం ఆడ ఎంత ఎక్కువ ఉంది కదరా, ఇంకా అడి నుండి ఇక్కడ రాకుండా మీరు పీకులాడుకోకుండా, ఇంతవరకు మేము పీకులాడే ఊరు ఇడిచిపెట్టినాము, మీరన్నా మంచిగా బతుకుని ఉన్నోళ్ళకి అడిగి అని చెప్పి పోయారు. పోతే ఇంకా ఒళ్ళు అంతా పోయి ఇక్కడ పోయి వచ్చి ఇక నేను బలరు కట్టేస్తుంటే ఆడనే బలరు కట్టేస్తుంటే బలర ఇడిచి గెలుకోం కడీలు కూడా కొట్టుకోం అని చేసి కేసు పెట్టినా. ఇంకా కొట్టిండు నన్ను బలరీడ కట్టేసిన కొడుక అని. కొడితే కేసు పెట్టినా. కేసు పెడితే ఎంఆర్ఓతోనికి ఎస్ఐ పంపిండు. ఎస్ఐ పంపితే ఎంఆర్ఓ చూసి నీకేముందిరా అని ఇంకొచ్చి బెదిరించిపోయిండు. నీది ఏం లేదు, ఆ పిల్లగాని పట్టా ఉంది తీసుకున్నా. గిరిదవారి వచ్చి చెప్పి ఎంఆర్ఓ పంపిస్తే గిరిదవారి చూసిపోయాడు. పంపించినాక మళ్ళా సంవత్సరానికి ఏం నడిచిందో ఏం కథనో వాళ్ళు వచ్చి పట్ట చేసుకొని వచ్చి సంవత్సరం నాడు వచ్చి నేను లేదు చూసి కంచె కట్టాడు. కంచె కడితే నేను ఊరికంటే వచ్చిన కంచె చూస్తే నాకు పట్ట అయింది, నాకు కబ్జా ఉంది అని నన్ను రానియకుండా బలర రానియకుండా మల్లేసి. ఎవరు? మా పాలేడు మల్లేష్, మా కాకాయ కొడుకు. ఎవరు చేసిన నీకు పట్ట అంటే నాకు సుభాష్ రెడ్డి చేసిన అన్నాడు. సుభాష్ రెడ్డికి పొలం ఎట్టకెళ్ళింది ఈడ? సుభాష్ రెడ్డికి పొలం లేదు కదా, వాళ్ళ నాయన్నే నాకు ఇచ్చిపోయిండు. నీకు ఎట్టకెళ్ళింది, కొలిసింది చేయండి, నీకు పొలం ఎట్టిస్తున్నాడు, నీకు పట్ట ఎట్లా చేసిండు అని అడిగితే లేదు మాకు పట్ట అయింది అదైంది అని దొంగల్లాగా ఎక్కడాక పోయి నేను స్టేషన్లో పోయింటే ఎస్ఐ ఉండేమని ఎంఆర్ఓకి పంపించి ఎంఆర్ఓ ఇద్దరు కలిసి నోటీస్ ఇచ్చిండ్రట. మల్లేసుకు నోటీస్ ఇచ్చి పంపించిండ్రట. ఇది కృష్ణ జాగ ఎలగొట్టాలి, జాగానికి రానియకూడదు, వాడికి వస్తే కేసు అవుతుంది, పెద్ద కేసు ఇస్ అవుతుంది కృష్ణ, నీ వాడికి పోవద్దు అంటే నా జాగాలు నేనున్నాక నా జాగా కొలిచేయాలి కదా సార్ అని నేను అడిగిన. ఎంఆర్ఓని అడిగినా, ఎస్ఐని అడిగినా. వాళ్ళంతా కుమ్మకాయరు. సుభాష్ రెడ్డి లంచం కొట్టిండు. మల్లేసు సుభాష్ రెడ్డి కుమ్మకాయి నన్ను జాగాలకి వెళ్ళి అలా కొడుతున్నాను. జాగా కడిపోతే కేసు అయితే దెబ్బలు పడతాయి అంటారు. అంటే అట్టేటో సార్ నేను చిన్నగా నాకు చేసింది ఏముంది అన్యాయం అని నేను అడుగుతాను. బెదవంశులు అడిగితే మీరు కోర్టుకి పోండి అని బెదవంశులు కూడా అంటారు. బెదవంశులు ఇల్లు తిరిగి కూడా అడిగా మరి గిట్ట సంగతి గిట్లా అని 2-3 బెదవంశులు అడిగిన, ఊళ్ళో కూడా అడిగిన. మాట్లాడదాం రా అంటే ఇవాళ రేపు అంటే ఇంకా మీరు వినారా, మీ నాయన వాళ్ళు కూడా అట్లా కొట్లాడి చచ్చిపోయినరు, మీరు కూడా కోర్టుకే పోండి అని చెప్తున్నారు. మళ్ళీ నేను సుభాష్ రెడ్డి వాళ్ళ బామ్మడి ఉన్నాడు, రాజిరెడ్డి అని ఉన్నాడు. ఆయన నుండి మళ్ళీ ఏందయ్యా మేము ఇట్లా వీగులాడుతున్నాము, మీ బామ్మది నెంబర్ ఒకసారి అడుగుతాను నేను అంటే లేదు వాళ్ళ పొలం వాళ్ళు అమ్ముకున్నారు, నెంబర్కి మళ్ళీ లేదు. ఆయన మామనారు ఉంటాడు.
ఇంకా సుభాష్ రెడ్డిని అడుగు అంటే నెంబర్ లేదు అంతలే నేను ఇక్కడ అక్కడ కోర్టుకు మీరు వికలాంగులా? వికలాంగం సార్. మరి వికలాంగులకు వాళ్ళ ప్రెసిడెంట్ ఉంటారు కదా, ప్రెసిడెంట్ దగ్గర పోయినా ప్రెసిడెంట్ వచ్చి నాడు కొలత కూడా చేయించినాం. ఇంకా అంతలే రాలేదు. ఎస్ఐ ఉండి ఎవరు పోయేది లేదు, ఆ బాబు పొలం ఉంది అని వికలాంగం అందరం పోతే కూడా ఎస్ఐ గదిరిస్తున్నాం. ఎస్ఐ బెదిరిస్తున్నాం. పోతే బాగుండదు ఆ పిల్లగాది పొలం అంటున్నాం. భూత్పూర్ మండలం. ఓకే, అందరు బేరిస్తారు. అదే మిమ్మల్ని గతంలో మిమ్మల్ని కొట్టిరనే కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. కొట్టిండ్రు, చేగుడు ఇరద్దిగాడు, చేగుడు ఇరద్దిగాడు, చెయ్యి అవునికి పట్టలేదు, ఏం లేదు. కొట్టిరా మిమ్మల్ని దాడి చేశారు? దాడి చేసి కొట్టిండు, బలరు ఇడిచి గేదేడు బలరు ఉన్నాయి, వారు కట్టేసారు. దాని తాళ్ళు ఇడిచేసుకోం, ఇప్పుడు పోతే కూడా దాడి చేసుకోం. ఇసోడి జరుగుతున్నాయి. ఊళ్ళో ఎవరు వచ్చుకొని లేదు. ఎవరు కొట్టారు మిమ్మల్ని? మా తమ్ముడే కొడతాం, మా కాకాయకు. అయితే కంచె కడుతుంటే నేను పోయిన కట్టెల కాని పోతుంటే కంచె కట్టకరంటే వాళ్ళ తమ్ముడు రాములు ఆయన ఇద్దరు కలిసి నేను చెప్పిన మాది ఉంది పొలం కట్టొచ్చిన అంటే నీవేవతి లంజదానా దొరకదానా అది దాన్ని తిట్టిండ్రు. తిడితే నాకు కోపం వచ్చి ఆ కడీలు గులగొట్టిన. మా ఆయన లేడు సార్, నేను ఒకదాన్ని కడీలు గులగొడితే ఇంకా దౌర్జన్యం చేసి ఇంకా నా మీనికి కొట్టనికి వస్తే నేను కడీలు గులగొట్టిన సార్. కట్టె తీసుకొని కడీలు గులగొడితే వీడియో తీసి ఇద్దరి మీద కేసు పెట్టిండు. ఆయన లేడు, ఆయన మీద పెట్టొద్దు కదా, నా మీద ఒక్కదాని మీద పెట్టాలి, ఇద్దరి మీద పెట్టిండు సార్ దౌర్జన్యం మీద. ఇంక నన్ను కొట్టనికి వస్తే నేను బెదిరుకొని వచ్చిన. ఇంక ఇక్కడ రాములు మల్లేష్ ఇద్దరే. మాకు న్యాయం, నా భూమి కొలిచేయాలి, నాకు న్యాయం చేయాలి. ఒక కోట్ల పొడి తిరగాలంటే నాకు చేత అయితే లేదు. సుభాష్ రెడ్డి దొంగతనంగా పట్ట చేసిన ఆయనకు. ఇప్పుడు ఆయన అద్దులు ఏడో చూపించచ్చు కదా సార్. వాళ్ళు నాయన అమ్మిండి మాకు మేము కొనుక్కున్నాం. ఆయన అద్దులు ఏడో పెట్టుకుని ఆడ చూపిస్తే మేము ఇప్పుడు మేము కొట్లాడి చచ్చిపోదామా సార్? మాకు చెప్పు. ఆయన ఇక్కడ ఇంతవరకు కొట్టినాడు, పోవాలంటే భయం అవుతుంది, రాడిస్తలేరు అసలు. ఆడికి ఊరోళ్ళు అయినా అందరూ ఆయన దిక్కే మాట్లాడుతున్నారు, మా దిక్కే ఎవ్వరు మాట్లాడతలేరు. పెద్ద మనుషులు అయినా వాళ్ళు పోయి ఆడితే కోటుకోండి అని చెప్తుండ్రు. ఎవరు వస్తలేరు ఇక అసలు. మాకు న్యాయం, మా పొలం, మా పట్ట పొలం మాకు రావాలి. ఆయన వేముల మలేసుకు సుభాష్ రెడ్డి ఏడమిండో అనే చెప్పుకోక మా పట్ట పొలం, నా పట్ట పొలం నాకు రావాలి సార్. నా మీద ఉంది అద్దులు ఉండేవన్నీ ఉండే, నా పట్ట పొలం నాకు రావాలి అంతే సార్. కాగితాలు ఉండవు, అన్నీ ఉండేవి మావి. బేరిస్తున్నారు సార్ నన్ను. నాకు వికలాంగ నన్ను కూడా ముఖం చూస్తలేరు, జాలు చూస్తలేరు. ఏమనంటే ఎస్ఐ దగ్గర పోతే ఎస్ఐ ధైర్యం ఇస్తలేడు, ఊళ్ళకి పోతే ఊళ్ళో ఎవరు చెప్తలేరు. నేను ఎటు పోవాలన్నా నాకు భయం అయ్యే ఇంకా మీడియా దగ్గర రావాల్సి వచ్చింది. అయితే మొన్న ప్రజావానికి వచ్చారు కదా, ప్రజావానికి బాధ చెప్పుకుందామని వచ్చిన. ఎవరు కలవలే, ఈ కలాంగులకు ఎవరు రాలేదు, ఎవరికి ఎవరు కలవక మళ్ళీ నాడు చూద్దాం, మళ్ళీ సోమవారం చూద్దామని అండ్రి. అంతలే నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన. వకీల్ దగ్గర పోయినా, వకీల్ దగ్గర పోతే జడ్జిమెంట్ వాళ్ళు పంపించలేదు, అంతవరకు మనం పంపించేం లేదు అని. పాస్బుక్ అయినా నా భార్య పేరైనా 4 గుంటలు ఉంది, నా పేరైనా 3 గుంటలు ఉంది, మా భార్య పేరు.